షూస్ జాగ్రత్త రే, బుర్రలు దొక్కేవు. మరి మన కొత్త షూస్ మన పక్కనోడు వేసుకుంటే అలాంటి జాగ్రత్తలు చెప్పాల్సి వస్తుంది. మన ఇండియాలో పెళ్లిళ్ళ సీజన్ ఎట్లనో ఇప్పుడు మా యుఎస్ లా కాన్వకేషన్ సీజన్ నడుస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వాళ్ళు మొత్తం గ్రాడ్ వాక్ రీల్స్ పోస్టులు వీటితోనే నా ఫీడ్ అంతా నిండిపోయింది. అయితే ఏదైనా ఒక మంచి రీల్ నచ్చి ఓపెన్ చేస్తే కాన్వకేషన్ మాత్రం వాంది కానీ వాడు వేసుకున్న సూట్ మాత్రం నాది అంట. ఇది ఎక్కడ మాసరం మావా. ఈ మధ్యలో రీల్స్ తో పాటు రీల్స్ కామెంట్స్ యూసుడు కూడా అలవాటు అయిపోయింది. అసలు ఒక్కొక్క కామెంట్ కి అవి కామెంట్స్ అనద్దు, డైమండ్స్ అనే చెప్పాలి. ఇంకా యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిజోరీ మన యూసీఎం లో మా దోస్త్ కాన్వకేషన్ ఉంటే ఇంకా మా దోస్తులు అందరం కలిసి అయితే పోయినాం. ఇంకా లోపల స్టేడియంకి పోయిన తర్వాత సగం క్యాన్సర్ సిటీ మొత్తం ఇక్కడనే ఉందిరా అనుకున్నా, ఎందుకంటే నా సగం మంది దోస్తులు ఆడనే ఉన్నారు. ఇంకా రోజుకొకరి కాన్వకేషన్ బోర్డే సరిపోయింది నాకైతే. ఇంకా దీని తర్వాత పార్క్ యూనివర్సిటీ కూడా పోయి ఉండే, వేరే ఫ్రెండ్ గ్రాడ్ వాక్ ఉంటే. సో చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నప్పుడు ఫుల్ హ్యాపీ అనిపించింది. సేమ్ మన ఇండియాలో కదా ఒకటే రోజు ఒక 2-3 పెళ్లిళ్ళు ఉంటే అన్ని ఎట్లా అటెండ్ అవుతామో అట్లా అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఇక అక్కడ పోయినాక నరేష్ అన్న ఇంకా నందిని వదిన కూడా కలిసిళ్ళు. ఫుల్ ఖుషి నేనైతే. ఇంకా లోపల సెరమోనీ అయిపోయిన తర్వాత అందరైతే బయటకు వచ్చేసిళ్ళు. సో ఇక వచ్చిన తర్వాత అందరిని కలిసి అయితే ఒక ఫోటో దిగి హగ్ ఇచ్చేసిన. బయట అయితే ఫుల్ వర్షం ఉండే, పాపం అందరు డిసప్పాయింట్ అయిపోయారు అనుకుంటా. పాపం గర్ల్స్ అయితే వాళ్ళ మేకప్ పోయిందని చెప్పి ఎంత బాధపడ్డారో. ఈ బెలూన్స్ అయితే క్రేజీ అసలు. పక్కనోళ్ళు తెచ్చుకుంటే అన్న ఒక ఫోటో దిగుతా అని చెప్పేసి అయితే పట్టుకొని వచ్చినాం మనం దగ్గరికి. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, చాలా మంది పేరెంట్స్ కూడా వచ్చిళ్ళు సెరమోనీ చూడనీకి. ప్రతి పేరెంట్స్ కి ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ కదా, ఎందుకంటే వాళ్ళు చెయ్యనిది వాళ్ళ కొడుకులు బిడ్డలు చేసి చూపించిల్లు కాబట్టి ఒక ప్రౌడ్ మూమెంట్ అసలు.